ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దీనికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అని రాయబడి ఉంది. చాలామంది పిరికితనంతో ఉంటారు, చాలామంది భయంతో ఉంటారు, చాలామంది అధైర్యపడటం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా మార్చబడతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాడు. అనేకమైన సమస్యలు మనం భయపడుతూ ఉంటాయి, అనేకమైన రోగాలు మనం భయపడుతూ ఉంటాయి, అనేకమైన అంధకార సంబంధమైన చీకటి కార్యాలు మనం భయపడుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిలో ఎప్పుడు మనం ధైర్యంగా ఉండగలమంటే మనకు బహుధైర్యం కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండి వాటిని ఎదిరించగలుగుతాం. ఆ ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు నమ్మే విధానం ఎలా ఉంటుందంటే, ఈ సమస్య వచ్చిందా అయితే నాకు దేవుడు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఈ సమస్యలో నేను బయటకు వస్తాను, ఈ బాధల్లో ఉండి నేను బయటకు వస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక ధైర్యంతో బ్రతుకుతారు. దేవుని యందు భయం భక్తి లేదనుకో స్వయంగా పోరాటానికి ప్రయత్నం చేస్తాడు, అతడు విఫలమయ్యే అవకాశం ఉంటుంది, ధైర్యం కోల్పోయే స్థితిలో ఉంటాడు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు ఎవరైనా నమ్ముతారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి నిజంగా ఉన్నతమైన విజయాన్ని సాధించగలుగుతారు. ఈ దినమున దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్న మాట, నువ్వు సమస్యను చూసి భయపడి పారిపోక, సమస్యను చూసి నువ్వు కృంగిపోక, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. దావీదు మీరు గమనించండి, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఎటువంటి ఆయుధాలు వాడిన వ్యక్తి కాదు, కానీ ఆయన యుద్ధంలో విజయం ఎలా పొందాడంటే దేవుడే నాకు జయమిస్తాడు అని నమ్మాడు కనుక ఆయన పోరాడగలిగి నిలబడగలిగాడు. అందుకే ఆయన విజయం సాధించాడు. నీకు కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు విజయం పొందాలంటే నీకు బహుధైర్యం అవసరం. బహుధైర్యం నీకు కావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్లో ఎంతోమంది భయభక్తులు కలిగిన వారు చాలా ధైర్యంగా వారికి వచ్చిన సమస్యలను ఎదుర్కోవడం మనం చూసాం. ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా విశ్వాసంతో నమ్మకంతో ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు, మీకు ధైర్యం కలుగు చేస్తాడు, ఉన్నతమైన స్థితికి మీరు మార్చబడతారు. దేవుడు ఈ మాట దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. తేటగా ఉదయకాల సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, బహుధైర్యము పుట్టించే దేవుడు నీవు ప్రభువా. అయ్యా, నీ అందు భయభక్తులు కలిగిన వారి పట్ల గొప్ప మేలు చేసే దేవుడా, అయ్యా అద్భుతమైన కార్యము చేయమని, మేలుతో నింపమని, బలపరిచి స్థిరపరచమని, అయ్యా నీ బిడ్డల పక్షమున యాచమాడమని యేసు నామములో మీకు బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా ఈ యొక్క వాక్యాల ద్వారా బలపరచబడుతూ అనేకులకు ఈ వాక్యాన్ని మీరు షేర్ చేసి వారిని కూడా బలపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.